బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఇందులో భాగంగా 9 అంశాలకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. పోలవరం బడకచెర్లను ప్రత్యేక వాహక ప్రాజెక్టుగా పరిగణిస్తూ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి డ్రోన్ కార్పొరేషన్ ను విడదీసి స్వతంత్ర సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇక అనకాపల్లి డిఎల్పురంలో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ కంపెనీకి షరతులపై క్యాపిటివ్ పోర్ట్, 3 స్టార్ ఆపేయబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజులను 25 లక్షలకు తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రాజధాని అమరావతి నిర్మాణం, అమరావతితో పాటు పలు కీలక అంశాలపైన కేబినెట్ లో చర్చించారు. రైట్, ఇటు ఏపీ కేబినెట్ భేటీ ముగిసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, కేబినెట్ భేటీ ముగిసినట్టుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? యశాల్ని ఏపీ కేబినెట్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే దాదాపు 2 గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా 9 ప్రధానమైన అంశాలతో ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించడం జరిగింది. మొత్తం 9 అంశాల్లో ప్రధానమైన అంశాలకి కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. దానిలో ప్రధానంగా తీసుకుంటే డ్రోన్ కార్పొరేషన్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ అంటే ఏపీ ఫైబర్లో డ్రోన్ కార్పొరేషన్ కలిసి ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి డ్రోన్ కార్పొరేషన్ని సపరేట్ చేస్తూ ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా డ్రోన్ కార్పొరేషన్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం అయితే తెలపడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అటు అనకాపల్లి జిల్లాలో క్యాపిటల్ పోర్టుకు సంబంధించి అటు అర్సెల్ మిట్టల్కి సంబంధించి ఏదైతే స్టీల్ ప్లాంట్ అక్కడ నిర్మాణం జరుగుతుందో ఆర్ఎల్పురంకి సంబంధించి అక్కడ కొంత క్యాపిటల్కి సంబంధించిన పోర్టు తమకు కేటాయించాలంటూ కూడా గతంలో కోవడం జరిగింది. పరిశ్రమల శాఖకు సంబంధించి దానికి సంబంధించి ఈరోజు కేబినెట్లో చర్చ జరిగింది. ఆ అంశానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో కొంత ఆమోదం పొందిన పరిస్థితి అయితే ఉంది. ఇక రాష్ట్రంలో టూరిజం శాఖకి సంబంధించి అటు 3 స్టార్ ఆ పైన హోటల్కి సంబంధించి బార్కి సంబంధించిన ఫీ రాయితీలో కొంత బార్ లైసెన్సులకి సంబంధించిన ఫీజులో రాయితీ ఇచ్చేందుకు టూరిజం సాంస్కృతిక శాఖకు సంబంధించిన ప్రతిపాదనలు రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించడం జరిగింది. దానికి సంబంధించి 25 లక్షల వరకు కూడా దానిలో కొంత రాయితీ ఇస్తూ కేబినెట్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక యువజన సర్వీసులు, టూరిజం శాఖ, సంస్కృతి శాఖలో వివిధ జీవోలకి సంబంధించిన రాటిఫికేషన్కి సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఇక నూతన సమగ్రమైన ఏపీ స్టేట్ ఎక్రిడేషన్కి సంబంధించి 2025 సవరణ సంబంధించి కూడా నిబంధనలకి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఎక్రిడేషన్లకి సంబంధించిన కొన్ని నిబంధనలు చేర్చడంతో దానికి సంబంధించి కొన్ని సవరణలు ఈ కేబినెట్లో కొంత చర్చించడం జరిగింది. అటు జిల్లా కమిటీలు కావచ్చు, రాష్ట్ర స్థాయి కమిటీలకి సంబంధించి, అదేవిధంగా కొన్ని చిన్న పేపర్ల జీఎస్టీ అంశాలకి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నిటి కూడా దీనిలో కొన్ని సవరణలకి సంబంధించి ఈరోజు చర్చ జరగడం జరిగింది. ఆ నిబంధనలకి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం అయితే తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఇక నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్కి సంబంధించి రిటైలింగ్ వాల్ నిర్మాణానికి ఒక ప్రతిపాదనకి కేబినెట్ రావడం జరిగింది. దానిపైన కూడా చర్చించడం జరిగింది. మొత్తము కేబినెట్ దానికి సంబంధించి వేంపాడు రిటైలింగ్ వాళ్ళకి సంబంధించి కూడా 45 కోట్ల మీద నిధులు మంజూరుకు కూడా పచ్చ జెండా ఊపడం జరిగింది. ఇక జలవనరుల శాఖ అభివృద్ధికి సంబంధించి కూడా 100% రాష్ట్ర యాజమాన్య హక్కులు కలిగిన ఎన్సీబీకి కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం దానిలో భాగంగానే జలహారతి కార్పొరేషన్ పేరుతో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా చర్చ జరిగిన నేపథ్యంలో అది కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ఇక ఈ కార్పొరేషన్ ద్వారా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు రూపకల్పన, వరద నీటి గోదావరిని ఇతర ప్రాజెక్టులకి ఎలా వాడుకోవాలనే దానిపైన కూడా కేబినెట్లో చర్చించారు. దీనికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం లభించడం కూడా తెలుస్తుంది. మొత్తము 9 అంశాలకి సంబంధించి ఇంకో పక్క హట్కోకి సంబంధించి 710 కోట్ల ప్రభుత్వ గ్యారంటీకి సంబంధించి కనిపించే అంశం పైన కూడా ఈరోజు కేబినెట్ లో సమావేశానికి సంబంధించి చర్చ జరగడం జరిగింది. ఆ కేబినెట్ సమావేశంలో దీనికి కూడా కొంత ఆమోదం లభించడం కూడా తెలుస్తుంది. మొత్తంగా 9 అంశాలకి సంబంధించి ముఖ్యమైన అంశాలన్నిటికీ కూడా కేబినెట్ లో ఆమోదం జరిగింది. ముఖ్యంగా డ్రోన్ కార్పొరేషన్ కి సంబంధించి కూడా స్వయం ప్రతిపత్తి ఇస్తూ దానికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా బనకచర్లకి సంబంధించి కూడా
ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం. దాంతోపాటు అక్కడ అనకాపల్లి జిల్లాలో అర్సల్ మెటల్కి సంబంధించిన ఒక క్యాపిటల్ పోర్టుకి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. పూర్తి స్థాయిలో ఇటు కేబినెట్లో జరిగిన అన్ని ప్రధానమైన అంశాలకి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలకి కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.